వెల్కమ్ టు టీ10. రాజ్యాంగం దేశ పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసానిస్తుంది. అలాంటి రాజ్యాంగాన్ని బద్దలు కొట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణతో రిజర్వేషన్లను బలహీనపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. కులగణన విషయంలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై కూడా ఆమె మండిపడ్డారు. కులగణన జరపకుండా కేంద్రం తప్పించుకుంటోందని విమర్శించారు. కులగణన ఇప్పటి అవసరమని, విధానాల రూపకల్పనకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. దేశంలో ప్రతిదానికి బీజేపీ ప్రభుత్వం నెహ్రూ హయాం గురించే మాట్లాడుతోంది. నెహ్రూ హయాంలో అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదని అంటోంది. అధికారంలో లేకున్నా, బతికి లేకున్నా దేశం పూర్తి బాధ్యత నెహ్రూదేనా అని ప్రియాంక గాంధీ కేంద్ర సర్కార్ ను నిలదీశారు. ప్రతిదానికి నెహ్రూ పేరు ఎత్తే వాళ్ళు దేశం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దేశంలో జరిగే అన్నింటికీ నెహ్రూనే కారణమని బీజేపీ మాట్లాడుతోందని, ఆయన జ్ఞాపకాలను చెరిపివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. స్వాతంత్ర్య పోరాటం, జాతి నిర్మాణంలో ఆయన పాత్రను ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. గత 10 ఏళ్లలో దేశ ప్రగతి కోసం ఏం చేశారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రస్తుత పాలకులు మాట్లాడాలని తెలిపారు. ఇది సంవిధానాన్ని సంఘ్ బుక్ కాదని విమర్శించారు. అదాని అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు భయపడడం వల్లే వ్యూహాత్మకంగా లోక్ సభను సజావుగా నడపనీయటం లేదని ఆమె విమర్శించారు. సంభాల్ బాధిత కుటుంబాలకు చెందిన కొందరు నన్ను కలుసుకునేందుకు వచ్చారు. వారిలో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ తండ్రి ఒక టైలర్. ఆయనకు ఒక డ్రీమ్ ఉంది. తన పిల్లలను బాగా చదివించి ఒకరిని డాక్టర్ను, మరొకరిని జీవితంలో స్థిరపడేలా చేయాలని అనుకునేవాడు. కానీ ఆయనను పోలీసులు కాల్చి చంపారు. తాను పెరిగి పెద్దయ్యాక తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవుతానని 17 ఏండ్ల అద్నాన్ చెప్పాడు. అతని మనసులో అలాంటి ఆశలు, కలలకు అవకాశం కల్పించింది భారత రాజ్యాంగం అని ప్రియాంక గాంధీ అన్నారు. అదే విధంగా ఉన్నావో ఘటన, నిరుద్యోగం, వాయినాడులో కొండ చర్యల బీభత్సం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రియాంక తన చర్చలో ప్రస్తావించారు. తాను ఉన్నావోలో లైంగిక దాడి బాధితురాలి ఇంటికి వెళ్లనని, ఆమె తండ్రిని కలిశానని, వారు వ్యవసాయ భూమిని తగులబెట్టారని, సోదరులను కొట్టారని, తమకు న్యాయం జరగాలని బాధిత కుటుంబం వాపోయిందని ఆమె సభ దృష్టికి తీసుకొచ్చారు. భారత రాజ్యాంగం మహిళలకు అధికారం ఇచ్చిందని, కానీ మహిళలకు అలాంటి ప్రయోజనం చేకూరటం లేదని, తమ హక్కుల కోసం వారు మరో 10 ఏళ్లు వేచి చూడాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు భద్రత కల్పించడం లేదని, నిరుద్యోగము, ద్రవ్యోల్బణానికి ఎలాంటి పరిష్కారం చూపించడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ధనవంతులు ఇంకా ధనవంతులవుతుంటే పేదవాళ్లు మరింత పేదవాళ్ళు అవుతున్నారని ఆక్షేపించారు. అయితే పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు కింగ్ కు ధైర్యం సరిపోవటం లేదన్నారు. గత 15 రోజులుగా తాను పార్లమెంటుకు వస్తున్నానని, అనేక అంశాలు సభలో ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి కేవలం 10 నిమిషాలే సభలో కనిపించారని అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రాజ్యాంగంపై దాడి జరుగుతుందని సిపిఐఎం ఎంపీ ఆర్ సచ్చిదానందం విమర్శించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో భాగంగానే రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగం దాడిని ఎదుర్కొంటుందని తెలిపారు. దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిడవిల్లటానికి ప్రధాన కారణమైన లౌకికవాదం దేశ ప్రజల సమానత్వానికి దిక్సూచి అని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ రెండింటిపై తీవ్ర దాడికి అధికార పార్టీ పూనుకుంటుందని విమర్శించారు. దేశంలో కుల, మత, జాతి, లింగ వివక్ష లేకుండా ప్రజలందరికీ రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చిందని గుర్తు చేశారు. మైనార్టీలకు, సామాజిక అణచివేతకు గురైన దళిత, ఆదివాసీలకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ హక్కులపై దాడి జరుగుతుందని పేర్కొన్నారు. హిందుత్వ సిద్ధాంతంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ ఏనాడు ఆమోదించలేదని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ సంచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్, మరో ఆర్ఎస్ఎస్ నేత జనసంఘ అధ్యక్షుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారని, ఆర్టికల్స్ రాశారని గుర్తు చేశారు. ఆ సిద్ధాంతంలోనే ప్రస్తుతం దేశంలోని మంత్రులు, కీలక పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగాన్ని మార్చాలని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంలో శాస్త్రీయ ఆలోచనను తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని, అందుకే ప్రభుత్వంలో ఉన్నవారు అశాస్త్రీయమైన వ్యాఖ్యలు, చర్చలకు పాల్పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్రాల గవర్నర్లు సైతం రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనతో ఉన్నారని ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగ సంస్థలు దాడికి గురవుతున్నాయని, న్యాయ వ్యవస్థ, సివిల్ సర్వీస్, ఆర్మ్డ్ ఫోర్స్ వంటి వాటిపై కూడా దాడి జరుగుతుందని విమర్శించారు. దేశ ప్రజల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని పేర్కొన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.